జిల్లాలో బాండెడ్ లేబర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాండెడ్ లేబర్ వ్యవస్థ నుండి విముక్తి కాబడిన వారికి పునరావాసం కల్పించాలని సూచించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో బాండెడ్ లేబర్ సిస్టమ్ రద్దు యాక్ట్పై జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల రెస్క్యూ చేసి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బాండెడ్ లేబర్ వ్యవస్థలో పనిచేస్తున్న వారిని గుర్తించి బయటకు తీసుకురావడం జరిగిందన్నారు. కొత్తపట్నం మండలంలోని అల్లూరు, ఈతముక్కల గ్రామాలకు చెందిన 7 కుటుంబాల వారు పల్నాడు జిల్లా చిలకలూరుపేట సమీపంలో జామాయిల్ పనికి వెళ్ళగా వారి అమాయకత్వాన్ని, పేదరికాన్ని ఆసరాగా తీసుకొని యజమాని వారితో వెట్టి చాకరీ చేయిస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. గర్భిణులు, బాలింతలచే బలవంతంగా పనులు చేయిస్తున్నట్లు తెలుసుకొని వారిని వెట్టి చాకరీ నుండి విడిపించి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పించడం జరిగిందన్నారు. వీరిని వెట్టి చాకరీ నుండి విముక్తి చేయడంలో కృషి చేసిన ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కొత్తపట్నం తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అభినందించారు. ముందుగా ఐజేఎం ప్రతినిధి ప్రియాంక బాండెడ్ లేబర్ సిస్టమ్ రద్దు యాక్ట్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఈ శ్రమ్ పోర్టల్లో ప్లాట్ఫామ్ కార్మికులను, గిగ్ కార్మికుల సమీకరణ, పేర్లు నమోదు కోసం కార్మిక శాఖ ముద్రించిన వాల్ స్టిక్కర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు, అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. మన జిల్లాలోనే ఇప్పుడు ఒక 36 మెంబర్స్ని మనము రెస్క్యూ చేయడం జరిగింది. వారందరూ కూడా చిలుకూరిపేటలో పని చేస్తున్నవారు. ఫర్ 10 ఇయర్స్ కంటే ఎక్కువ ఒకే చోట్ల వారు పని చేసి ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రెస్క్యూ చేయడం జరిగింది, కొత్తపట్నంలో ఉన్నవారు. సో ఇంకా కూడా మన జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు బాండెడ్ లేబర్. సో దాని గురించి ఒక అవగాహన, ఈవెన్ మెనీ పీపుల్ ఇలా ఇప్పుడు ఉన్నారు, ఈ టైంలో కూడా బాండెడ్ లేబర్ ఇలాంటి ఒకటి జరుగుతున్నది అన్నది కూడా ఒక సెన్సిటివిటీ అనేది మనకు తక్కువ ఉంది. సో దాన్ని పెంచడానికి ఒక అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు పెట్టడం జరిగింది. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు లిసన్ టు ద ఒక ½ అన్ అవర్లో అన్ని కూడా డీటెయిల్డ్గా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సో హెచ్ఓడీస్ ఎవరు కూడా ఇది నా డిపార్ట్మెంట్ సంబంధించినది కాదు, దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ లేబర్ డిపార్ట్మెంట్ అలా కాకుండా ఆల్ ద హెచ్ఓడీస్ షుడ్ టేక్ అ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ థింగ్. ఎందుకంటే ఒకసారి వారు రెస్క్యూ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే 36 మెంబర్స్ ని రెస్క్యూ చేసి ఉన్నామో వారు అందరికీ కూడా రీహాబిలిటేషన్ లో భాగంగా ఒక బాండెడ్ లేబర్ వారికి ఒక కాలనీ రెడీ చేయబోతున్నాము. ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేసాము, వారికి ల్యాండ్ ఇచ్చి హౌస్, అదే విధంగా వారికి కావాల్సిన లైవ్లీహుడ్ ఫెసిలిటీస్. సో దానికి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దాంట్లో వస్తారు. హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, డిఆర్డిఏ, ఆల్ ద డిపార్ట్మెంట్స్ వస్తారు. కాబట్టి మీరు అందరికీ కూడా దీని గురించి బేసిక్ గా ఒక అవగాహన అనేది ఉండాలి. సో దట్ మీరు యాక్టివ్లీ వారు ఒక రీహాబిలిటేషన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ఇది మనకు రొటీన్ గా చేస్తున్న దాంట్లో ఇది ఎప్పుడు కూడా కవర్ చేయము. రొటీన్ గా మీ డిపార్ట్మెంట్ పని చేసి ఉంటారు. బట్ ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు P4 అని పెట్టి ఎక్కడ కూడా పావర్టీ అనేది ఉండకూడదు అన్న